మన యొక్క ప్రశ్నలకు జవాబు కూడా ఇస్తాడు. అందుకే దైవ సన్నిధి అనుభవాలు మనము సంపాదించుకోవాలి. దేవుని దగ్గరికి వచ్చామంటే దేవునితో మనకి స్నేహం పెరగాలి. చూడండి 33వ అధ్యాయంలో నిర్గమకాండము 11వ వచనంలో మోషే గారు మరి దైవ సన్నిధి అనుభవించిన తర్వాత దేవుడితో ఆయన స్నేహితుడిగా మారిపోయాడు. దేవుణ్ణి ముఖాముఖిగా చూశాడు. మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. దీన్ని సన్నిధి అంటారు. మనుషులు స్నేహితులతో మాట్లాడినట్లు మోషే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడను. ఇదే సన్నిధి అంటారు. నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు, నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మలో నాకిమ్మయ్యా. నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మలో నాకిమ్మయ్యా. నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు. స్నేహితుడిగా ఉంటాడు. దేవుడితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం కూడా యేసయ్య అంటాడు, నా ఆజ్ఞలు మీరు పాటిస్తే మీరు నా స్నేహితులు అవుతారు. మనం మనుషులకి స్నేహితులుగా ఉంటే మంచిదా, దేవుడితో స్నేహితులుగా ఉంటే మంచిదా? మరి దేవుడితో స్నేహితులుగా ఉండాలంటే దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని కలుగు చేస్తాను, మీ ప్రాణములకు శాంతి కలుగు చేస్తాను. మీతో నేను ఉంటాను, మీరు నాతో ఉండండి. అందుకే దేవుడితో మనము సావాసం చేయాలంటే, దేవుడికి మనం స్నేహితులుగా మారిపోవాలంటే ఎక్కడికి రావాలంటే ప్రతిరోజు దేవుడితో అదేసి అంటాడు. చూడండి, ఒక మాట చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త మనం చూస్తే మరి 15వ అధ్యాయము 14వ వచనంలో అంటారు. ఆయన చెప్పిన మాట మనం జాగ్రత్తగా వింటే చూడండి, చదవండి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు. దేవునికి స్తోత్రం. మనము దేవునికి స్నేహితులు అయిపోయామంటే మనకేమి కొదువు ఉంటుందా? మనకి ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటుంది. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉన్నది. నీ కుడి చేతులు నిత్యము సుఖములు ఉన్నాయి. అది దేవుని సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు దేవుని ఆజ్ఞలన్నీ పాటిస్తే మీరు నా స్నేహితులు అవుతారు. దైవజనుడు దేవదాసయ్యలో పాట రాస్తూ ఏమన్నారంట, ఎవరు నా భక్తికి హితమైనట్టి పునాది, ఎవరు నా కంఠంబో నిత్యం పాటలాదో, ఎవరు నా పాపముల భారము నెత్తుకొని దేవునికి నాకు చివరకు స్నేహము గల్పిది సిలువబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహ నందంబుల్ కల్గుడా, ఏ కర్తగణమైన ఎత్తువైయుందు. ఏమని పాట పాడారు? ఎవరు నా భక్తి హితమైనట్టు పునాది, ఎవరు నా కంఠంపు నెత్తిన పాటలతో, ఎవరు నా పాప భారము తొలగించి దేవునికి నాకు స్నేహం కలిపారంటే సెలవుబడ్డ
యేసుక్రీస్తే. మరి యేసయ్యతో మనము స్నేహితులుగా ఉండాలి, అదే ఉద్దేశం. ఆయన ఆజ్ఞలన్నీ పాటిస్తే మీరు నాకు స్నేహితులు ఉంటారు. మనం దేవుడితో స్నేహం పెంచుకోవాలి, దేవుడితో సహవాసం పెంచుకోవాలి. ప్రతిరోజు కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క విషయాలు మనం నేర్చుకోవాలి. ఆయనకు ఒక మాట అంటారు, మీరు నా ఎందుకు వచ్చి నేర్చుకున్నది. మోషే గారు దేవుని సన్నిధిలో 40 రోజులు దేవుని సన్నిధిలో కూర్చొని దేవుడు చెప్పే మాటలు వింటే అవన్నీ ఏం చేసేవాడైనా రాసుకునేవాడు. ఏదైనా డౌట్ వస్తే మన దేవుడిని అడిగేవాడు. అంటే తెలియని విషయాలు ఎవరిని అడగాలంట? దేవుడిని అడిగి. దైవజనుడు దావదాసయ్య గారు ఏమన్నారంటే, ఏ మతాన్ని కానీ ఏ మనిషిని కానీ దూషింపు రాదు, ద్వేషింపు రాదు. తెలియని విషయాలు దేవుడిని అడిగి తెలుసుకోవాలి. దేవుడిని అడగాలంటే దేవునికి మనకి స్నేహం ఉండాలి, దేవునికి మనకి సహవాసం ఉండాలి, దేవునికి మనకి ఏమన్నా మరి ఆ చక్కనైన అనుభవాలు ఉండాలి, అదే సన్నిధి అనుభవాలు. దేవుడితో నడవాలి. మరి పూర్వకాలం ప్రవక్తలు ఏం చేసేవాడు? రానోకు దేవుడితో నడిచేవాడు, నోవహు దేవుడితో నడిచేవాడు, అబ్రహాము దేవుడితో నడిచేవాడు. మరి దేవుని యొక్క సహవాసంలో పెరిగారు. ఇటువంటి అనుభవాలు మనకి నేర్పడమే దైవ సన్నిధి. అది సన్నిధిలోనే సంపదలు ఉంటాయి, సన్నిధిలోనే అనేకమైన అద్భుతాలు జరుగుతాయి. అందుకే సన్నిధి మన దగ్గరికి వచ్చింది. మరి యేసయ్య మన దగ్గరికే వచ్చాడే. పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద ఎందుకు వచ్చాడంటే ఆయన మనతో స్నేహం చేయడానికి, మనలో ఉన్న పాపాలన్నీ తొలగించడానికి, మనలో ఉన్న రోగాలన్నీ తొలగించడానికి ఆయన మన కుటుంబంలోకి వచ్చాడు. మరి చక్కయ్య ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన యేసయ్యను చూడాలి అని ఆయన ఎంతో ఆశ, ఆతురత. ఆ రోజు ఆయన వ్యాపారాలు విడిచిపెట్టాడు. గొప్ప ధనవంతుడు, కానీ దానివల్ల ఏం లేదన్నా సంతోషం ఏమి? ధనం వల్ల సంతోషం లేదు, మనశ్శాంతి లేదు. కానీ ఈరోజు నేను యేసయ్యను చూడాలని ఆయన కనిపెడుతున్నాడు. యేసయ్య కొరకు వారి యొక్క గ్రామమే యేసయ్య వచ్చాడు. రాగానే చూడడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కానీ పొట్టువాడైనందున యేసయ్యని చూడలేకపోయాడు. అప్పుడు ఆయన ఎలాగైనా సరే ఈరోజు నేను యేసయ్యని చూడాలి అని గొప్ప ఆలోచన కలిగి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అంతేగాని యేసయ్య కనబడలేదు అని వెనదరగలేదు. ఆయన ఎలాగైనా నేను ప్రయత్నం చేశాడు, యేసయ్యని చూడాలని ఆశపడ్డాడు. అప్పుడు ఆయన ఒక చెట్టు ఎక్కాడు. ఒక చెట్టు పరిగెత్తుకుని చెట్టు ఎక్కి యేసయ్య వస్తాడని యేసయ్య కొరకు ఎదురు చూస్తే వెంటనే యేసయ్య ఎక్కడికి వచ్చాడంటే ఆయన జక్కయ్య దగ్గరికి, చెట్టు దగ్గరికి వచ్చాడు. మరి ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. మనం కూడా యేసయ్యని చూడాలి, యేసయ్యతో మాట్లాడాలి, యేసయ్యతో మనం స్నేహం చేయాలని ఆలోచన ఎప్పుడైతే మనకు వస్తుందో మన ఆలోచన దేవుడు ఎరిగినవాడు. చక్కయ్య ఆలోచన, ఆయన కోరిక యేసయ్య తీర్చాడు. మన కోరికలు కూడా తీరుస్తాడు ఆయన, మన ఆలోచనలు కూడా సఫలపరుస్తాడు. వెంటనే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కయ్య దిగు అన్నాడు. ఇంకా ఆయన సంతోషానికి ఏం లేదంట, ఆయనలో విచారం తొలగిపోయింది, ఆయనలో ఉన్న మరి సమస్త బలహీనతలు తొలగిపోయినాయి. మరి గొప్ప సంతోషమైంది. నేను యేసయ్య చూడలేనేమో అనుకున్నాడు, కానీ యేసయ్య వచ్చి ఆయన పిలుస్తున్నాడు. పిలిచాడు. ఏమంట, చక్కయ్య రాగానే ఆ చక్కయ్య వెంటనే చెట్టు గబగబా దిగి సంతోషంతో దిగి వెంటనే యేసయ్య చక్కయ్యను పట్టుకొని అంటాడు, చక్కయ్య నీటికి వస్తానంటాడు. అవునందరూ అంటారు, ఈయన బాగైన మనుషులు, ఈయన పిసినారు వాడు, ఈయన మంచోడు కాదని గ్రామస్తులు అందరూ అంటుంటే యేసయ్య అంటాడు, చక్కయ్య నీటిగా నేను అంటున్నాడు. ఆయన ఎందుకంటే ఆయన మరి పాపిని
పరిశుద్ధులుగా చేయాలి, రోగిని ఆరోగ్యవంతులుగా చేయాలి. మరి ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో, దేవుణ్ణి చూడాలని ఆశ కలుగుతారో వారి కోరికలైనా తీరుస్తాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టగానే జక్కయ్య అంటాడు, ప్రభువా నేను పాపాత్ముడు, నేను అన్యాయస్తుడు, నేను అన్యాయంగా సంపాదించానని